ఓకే, మరి ఈరోజు మనం చూడబోతున్నటువంటి విషయాలు 6వ వచనం దగ్గర నుంచి మనం చూడబోతా ఉన్నాం. 6వ వచనంలో, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, మీరు ఈ మాటలు ఆలోచించినట్లయితే ఆల్రెడీ గ్రేట్ కమిషన్ గురించి నేను జ్ఞాపకం చేశాను. ఈ గ్రేట్ కమిషన్ లో మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల్లో ప్రభు అంటాడు, 18 వచనాలు, నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అని అంటాడు. ఈ ఈ విషయాలన్నీ కూడా ప్రభు వారితో చెప్పాడు గనుక వాళ్ళకి ఏమనిపించింది అని అంటే, ఆయన సర్వాధికారం పొందేశాడు గనుక ఖచ్చితంగా మరి ఈసారి ఆయన ఇశ్రాయేలునకు రాజ్యం అనుగ్రహిస్తాడని వాళ్ళకు ఆలోచించారు. వాళ్ళు ఆ విధంగా ఆలోచించిన వారై, అర్థం చేసుకున్న వారై ప్రభువును అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా, మరి ఇప్పుడైనా కూడా ఇశ్రాయేలునకు రాజ్యాన్ని అనుగ్రహిస్తావా అని అడుగుతా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, శిష్యులు అడుగుతున్నటువంటి రాజ్యము గురించి మనం ఆలోచించవలసిన వారం అంటున్నాం. దానికి ప్రభు అయితే ఏమంటున్నాడంటే, వాళ్ళని ఏమి ఆ రాజ్యం ఇవ్వను చేయను అని చెప్పలేదు, కానీ కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడని వాటిని తెలుసుకోవడం మీ పని కాదని మాత్రం వారికి సెలవిచ్చడం మనం చూస్తాం. ఆయన వారితో చెప్పడం మనం గమనిస్తాం. వాస్తవానికి గమనిస్తే దేవుడు సృష్టి అంతటి మీద సర్వాధికారి అని దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34, 35 వచనాలు మనకు చెప్తా ఉన్నాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఉండేటువంటి చరిత్ర మనకు తెలుసు కదా. రాజుకు నెబుకద్నెజరు, ఆయన దేవుడు తనకిచ్చినటువంటి అధికారాన్ని బట్టి, ఘనతను బట్టి దేవుని ముందే అది చేస్తాడు. దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు అని అంటే గనక ఒక హెచ్చరిక ఒక జాగరూకుడు పరిశుద్ధుడు ద్వారా ప్రకటన చేయించాడు. ఆ హెచ్చరిక పొందినప్పటికీ కూడా ఈ నెబుకద్నెజరు కొంతకాలం తర్వాత మళ్ళీ మర్చిపోయి ఏం చేశాడు అని అంటే, హృదయాన్ని గర్వించి ఏ మాటలైతే పలికితే నువ్వు పశువు వలె గడ్డి మేయాల్సి వస్తుందని దేవుడు హెచ్చరించాడో అదే మాటలు తన హృదయ గర్వము చేత పలికాడు. అలా పలికిన కారణం చేత ఏం జరిగిందో మనం చూస్తున్నాం. ఈ 4వ అధ్యాయంలో మనం కనుగొనేటువంటి సంగతి అది. అలా పలికిన కారణం చేత ఏం జరిగింది అని అంటే గనక, ఆయన దేవుడు హెచ్చరించిన ప్రకారంగానే అడవి మృగంలాగా మారి గడ్డి మేయాల్సి వచ్చింది. మనుషులందరూ కూడా ఆయనను అరణ్యంలోనికి తరిమేశారు రాజ్యంలో నుంచి. అది అక్కడ జరిగినటువంటి సన్నివేశం. ఆ సందర్భంలో కొంతకాలం తర్వాత ఆయన మళ్ళీ బుద్ధి తెచ్చుకున్నవాడై ఆకాశం వైపు కనులెత్తి ఆయన పలుకుతూ ఇలా చెప్తాడు. 4వ అధ్యాయం 34, 35 వచనాలు దానియేలు గ్రంథంలో ఈ మాటలు మనం చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవడనై నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడుకు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యం తరతరముల వరకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకుని నీవేం చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడో ఇక్కడ నెబుకద్నెజరు గ్రహించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. సర్వోన్నతుడు అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడుగా, సర్వోన్నతుడైనటువంటి దేవునిగా దేవుని యొక్క సర్వాధికారాన్ని గుర్తించాడు ఇప్పుడు నెబుకద్నెజరు. అంతకుముందు ఏమనుకున్నాడు అనంటే గనక, నాకు మించిన అధికారి లేడు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు గద్దెని దింపి గడ్డి మేయించినటువంటి స్థితిని తీసుకొచ్చాడో అప్పుడు ఆయన కనులు ఆకాశం వైపు ఎత్తడం మొదలు పెట్టాడు. అప్పుడు ఆయన పలుకుతున్నటువంటి మాట ఇది. సర్వోన్నతుడు, సర్వాధికారి దేవుడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ
ఆయన అధికారాన్ని ప్రశ్నించడానికి ఎవరికీ కూడా హక్కు లేదు, లేదంటే ప్రశ్నించదగిన వ్యక్తి ఎవరు కూడా లేరు అనేటువంటి విషయాన్ని ఆయన పలకడం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఓకే, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే గనక, దేవుడు సర్వ సృష్టి అంతటి మీద ఆయన ఆధిపత్యం కలిగిన వాడు. ఇక్కడ మీరు గమనిస్తే గనక కింద భూలోకం మనకు కనిపిస్తుంది. కేవలం భూమి పైన మాత్రమే కాదు, ఆయన ఆయన్ని చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఈ సర్వాధిపత్యం కలిగినటువంటి దేవుడు ఏం చేశాడంటే, భూమి మీద మనుషులను సృష్టించాడు. ముఖ్యంగా ఆదాము అవ్వలను దేవుడు కలుగు చేసిన తర్వాత ఆదాముకు దేవుడు ఈ భూమి మీద ఆయన అధికారిగా ఇచ్చాడు. దేవుని యొక్క చెయ్యండి అని చెప్పాడు. ఆదికాండం 1:28 వచ్చిన మనకు అదే చెప్తాం. ఆదికాండం 1:28 వచ్చినప్పుడు దేవుడు ఆదాము అవ్వలను దీవించిన తర్వాత కనబడతాయి. ఇక్కడ కేవలం ఒక్క మాటలో చెప్పాడు, కానీ అక్కడికి వెళితే కొంచెం క్లారిటీగా చెప్తాడు. ఏమేమి మానవునికి లోబరిచాడో, వేటిపైన మానవునికి అధికారం ఇచ్చాడో చాలా వివరంగా కీర్తనకారుడు చెప్పడం మనం చూస్తాం. 8వ కీర్తన 5-9 వచనాలు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించి మత్స్యములను, సముద్రములో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. వెరీ గుడ్. ఇక్కడ మీరు గమనిస్తే గనక దేవుడు అన్నిటినీ మానవుడికి లోబరిచాడు. ఒక విధంగా చెప్పాలంటే భూమి మీద మానవుడికి గొప్ప అధికారాన్ని ఇచ్చాడు అన్న విషయం మనకు అర్థం. అందుకే సమస్తము వాని పాదముల క్రింద లోబరిచాడు, వాని పాదముల క్రింద ఉంచాడు, సమస్తము పైన వారిని అధికారిగా పెట్టాడు అనేటువంటి విషయం మనం చూస్తాం. ఓకే, దేవుడు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, సర్వ సృష్టి మీద సర్వాధికారం. అయితే ఆ దేవుడు ఏం చేశాడు అని అంటే, ఆ సృష్టి అంతట్లో భూమి అనేటువంటి భూగోళం మీద ఉండేటువంటి సమస్తాన్ని ఏలుబాటు చేయడానికి ఎవరికి అధికారం ఇచ్చాడు అని అంటే గనక ఆదాముకు, మనిషికి అధికారం ఇచ్చాడు. అయితే దేవుడు ఆదాముకి అధికారం ఇచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, మనిషి పాపం చేశాడు. ఎవరి మాట విని అంటే అపవాది మాట విని, సాతాను మాట విని పాపం చేశాడు. పాపం చేసిన మరుక్షణం ఏమైంది అని అంటే గనక మానవుడు తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 16వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో ఇలా రాయబడ్డం మనం చూస్తాం. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 16వ వచనం. చదవాలి త్వరగా. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ, దీనివల్ల మాకు ధైర్యము చెడి ఉన్నది, సియోను పర్వతము పాడైనది. చాలురా తల్లి. మీరు గమనిస్తే దేవుని వాక్యంలో చాలా క్లియర్ గా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మా తలల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము. మనిషి పాపం చేసినప్పుడు ఈ కిరీటం మానవునికున్న అధికారానికి సూచన. కాబట్టి ఇప్పుడు మానవుడు పాపం చేసిన మరుక్షణం ఏమైందంటే దేవుడు తనకిచ్చినటువంటి అధికారాన్ని చేజార్చుకున్నాడు. ఈ ఆదాము పాపము చేసి లేకపోయినట్లయితే కనుక అపవాది మాట విని దేవుడిచ్చిన అధికారాన్ని చేజార్చుకుంటే, అదే సందర్భంలో మీరు ఆలోచించినట్లయితే అపవాది ఆ అధికారాన్ని చేపట్టుకున్నాడు, సంపాదించుకున్నాడు. అందుకే మీరు యోహాను సువార్త, లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో మీరు ఇలా చదువుతారు. లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. ఈ అధికారం అంతయు ఈ రాజ్యమయు నీకిత్తును,
అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది మీరు ఎవరికి గమనిస్తే చూడండి, అక్కడ అపవాది ప్రభుతో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఈ యొక్క అధికారం అంతా భూలోకం అంతటిని ఒక్క నిమిషంలో చూపించాడు. ఆ పైన మీరు చూస్తే భూలోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఒక్క నిమిషంలోనే చూపించి, ఇప్పుడు ప్రభుతో తను నేరుగా చెప్తున్న మాట ఏంటంటే గనక, ఈ యొక్క అధికారము ఈ అంతా కూడా నాకు ఇవ్వబడింది అని చెప్తా ఉన్నాడు. అలా చెప్పినప్పుడు ప్రభు ఎంత మాత్రం కూడా వారించలేదు, నువ్వెక్కడ అధికారివి అని అనట్లేదు. మీరు గమనిస్తే అలా అక్కడ అనకపోవడం సరికదా, యోహాను 14:30లో కూడా ఆయన మళ్ళీ క్లియర్ కట్ గా ఇలా చెప్తా ఉన్నాడు. క్లియర్ గా ఎవరు ఈ లోకానికి ఇప్పుడు అధికారిగా ఉన్నారో చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాడు యోహాను సువార్త 14:30లో. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఆ ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఈ నాతో లోకాధికారి వచ్చుచున్నాడు, వాడితో నాకు సం- అపవాది. అంటే ఎవరట? అపవాది. ఈ లోకాధికారి అపవాది. మీరు గమనిస్తే వాస్తవానికి దేవుడు సర్వాధికారి. అయితే ఈ లోకం మీద, ఈ భూలోకం మీద ఏలుబాటు చేసే అధికారం ఎవరికి ఇచ్చాడంటే మనిషికి ఇచ్చాడు. అయితే మానవుడు అపవాది మాట విని పాపం చేశాడు. పాపం చేసిన మరుక్షణమే దేవుడు ఇచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. మానవుడు పోగొట్టుకున్నటువంటి అధికారాన్ని ఎవరు చేజెక్కించుకున్నారు అని అంటే కనుక అపవాది చేజెక్కించుకున్నాడు. గనుక ప్రభు ముందుకు వచ్చి సవాల్ విసురుతూ అంటాడు, ఏమంటాడంటే గనక, ఇదిగో ఈ లోకం యొక్క అధికారము వాటి మహిమ నాకు అప్పగించబడింది, నాకు ఇయ్యబడింది, కాబట్టి నువ్వు నాకు నమస్కారం చేసి ఇదంతా నీకు ఇస్తాను అని చెప్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే గనక, మరి సర్వాధికారం కలిగిన వాడు దేవుడైతే, దేవుడు భూమి మీద మానవుని అధికారిగా పెడితే, మానవుడికి దేవుడిచ్చిన అధికారాన్ని మానవుడు ఏం చేశాడంటే అవిధేయత ద్వారా, పాపము చేయటం ద్వారా చేజార్చుకున్నాడు. తద్వారా ఆ అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయిందంటే అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి అధికారాన్ని, మానవుడు కోల్పోయిన ఈ అధికారాన్ని మరి తిరిగి వెనక్కి తీసుకొని రావాలి, తిరిగి వెనక్కి దాన్ని సంపాదించి తీసుకురావాలి. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కాబట్టి మీరు గమనిస్తే గనక ఇప్పుడు ఆదాము అవ్వలు పోగొట్టుకున్నటువంటి అధికారం ఎవరు చేజెక్కించుకున్నారు అని అంటే గనక సాతాను చేజెక్కించుకున్నాడు. కింగ్ ఆఫ్ డెవిల్ అయిపోయాడు అనమాట. ఇప్పుడు కింగ్ ఆఫ్ డెవిల్ అయిపోయి ఇప్పుడు ఈ యొక్క అపవాది ఆ సింహాసనాన్ని, ఆ యొక్క కిరీటాన్ని, ఆ యొక్క రాజదండాన్ని చేపట్టుకున్నాడు. ఆ యొక్క సింహాసనాన్ని అపహరించాడు. ఇప్పుడు భూమి మీద నాకు అధికారం ఇయ్యబడి ఉంది అని ఏలుబాటు చేస్తాను. అందుకే ప్రభు మరో చోట అంటాడు, లోకమంతా దుష్టుని యొక్క ఆధీనములో ఉంది అనేటువంటి విషయాన్ని ప్రభు మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. ఓకే, అయితే ఇప్పుడు మనిషి కోల్పోయిన అధికారాన్ని సంపాదించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. మానవుడు కోల్పోయినటువంటి అధికారాన్ని, మానవుడు కోల్పోయినటువంటి ఆ యొక్క మరి ఆధిపత్యాన్ని తిరిగి సంపాదించి పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వస్తే, ఇప్పుడు మొదటి ఆదామును ఏదో ఆశ చూపి ఎలా అయితే మోసం చేసి అధికారం లాక్కున్నాడో, ఇప్పుడు కడపటి ఆదాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కూడా అలాగే మరి శోధించి మోసం చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ముందు మరి ఒక అడ్డుదారి పెడతా ఉన్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు మానవుడు కోల్పోయిన అధికారాన్ని, మహిమను సంపాదించాలి అనంటే గనక ఆయన మొదట ఏం చేయాల్సి వస్తుంది అనంటే ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది, శ్రమలు భరించాల్సి వస్తుంది, హింస గుండా వెళ్లాల్సి వస్తుంది, చివరికి ప్రాణాలు సైతం దారబోయాల్సి వస్తుంది, ప్రాణాలు సైతం దారబోయాల్సి వస్తుంది. కాబట్టి అంత చేస్తే తప్ప ఆయనకి మానవుడు పోగొట్టినటువంటి, సులువుగా పోగొట్టిన అధికారం, ఆ మహిమ తిరిగి సంపాదించడం అనేది అంత సాధ్యపడే విషయం అయితే కాదు. అయితే ఇప్పుడు అపవాది ఏం చెప్తున్నాడు? చాలా సులువైన మార్గం చెప్తున్నాడు. నువ్వు కష్టపడే పని లేదు, నువ్వు సిలువ ఎక్కాల్సిన అవసరం లేదు, నువ్వు అవమానాలు పొందాల్సిన అవసరం లేదు, నువ్వు కొరడ శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రాణం దారబోయాల్సిన అవసరం లేదు.
కేవలం నువ్వు నాకు ఒక్క నమస్కారం చేసావంటే చాలు, ఈ అధికారం ఈ మహిమ నీకు ఇస్తాను అని చెప్తా ఉన్నాడు. అపవాది చెప్పడం మనం చాలా స్పష్టంగా ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గనక, మనం ఎప్పుడు కూడా అపవాది షార్ట్ కట్స్ ఎప్పుడు చూపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్స్ అనేటువంటి అపవాదం ఉపయోగించేటువంటి పద్ధతులు. దేవుడు ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ వాడమని చెప్పాడు. ఈ రోజున సంపాదనలో షార్ట్ కట్స్ వాడుతూ ఉన్నారు చాలా మంది. ఏమండి, చాలా సలహాలు ఇస్తాడట అపవాది. నీవు మంచి వ్యాపారం చేయి, త్వరగా అభివృద్ధి చెందుతావు. ఏం వ్యాపారం అని అంటే, మద్యం వ్యాపారం చేయి, దానికి తిరిగి ఉండదు, చాలా వేగంగా డబ్బులు సంపాదించవచ్చు. ఇటువంటి షార్ట్ కట్స్ చెప్తా ఉంటాడు. ఏం ఖాళీగా ఉన్నావు, నువ్వు మంచి వ్యాపారం చేయొచ్చు. దైవజనులు లేసన్ గారు అంటారు, ఆ అపవాది ఇచ్చే సలహాలు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తా ఉంటారు, ఒక రూమ్ ఒకటి అద్దెకి తీసుకో, దానికి క్లబ్ అని పేరు పెట్టు, చక్కగా వచ్చిన వాళ్ళందరికీ తాగడానికి సరిపడిన మందు సప్లై చేయి, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇష్టం వచ్చినట్లుగా లోక సంబంధమైన జీవితం విలాసంగా జీవించడానికి అన్ని సౌఖ్యాలు ఏర్పాటు చేయి, దానికి క్లబ్ అని పేరు పెట్టు, చాలు, నీకు బోల్డ్ డబ్బులు వస్తాయి. అంటే అపవాది ఏం చేస్తాడంటే షార్ట్ కట్స్ మనుషులకి ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్స్ మనం ఉపయోగించడానికి వీల్లేదు. ప్రభు యేసుక్రీస్తు వారు షార్ట్ కట్స్ వాడడానికి ఇష్టపడలేదు. ఆయన శ్రమ పొంది ప్రాణం పెట్టి ఆయన మనందరి కోసం ఏమండి శిలువ మరణాన్ని సహించి మనము చేసినటువంటి అపరాధానికి ఆయన వెల చెల్లించి మరి మనం పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి రెక్టిఫై చేసి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ. కాబట్టి మనం గమనిస్తే మనిషి కోల్పోయిన అధికారం తిరిగి సంపాదించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అనే విషయం మనకు చాలా క్లియర్ గా అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇలా అధికారాన్ని తిరిగి తీసుకురావడానికి వచ్చినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ఆయన తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారంగానే ప్రాణం పెట్టి రక్తమును చెందించి తన ప్రాణాన్ని వెలగా చెల్లించి మూల్యం చెల్లించి మానవుడు కోల్పోయినటువంటి అధికారాన్ని మహిమను తిరిగి ఏం చేశాడంటే తీసుకొని వచ్చాడు. అందుకే మత్తయి సువార్త 28:18 వచనంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే గనక చూడండి ఒకసారి ఆ మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. పరలో అయితే యేసు వాని యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో రైట్, నేను ఓకే తల్లి, చాలురా తల్లి. 18వ వచనం మాత్రమే. 18వ వచనంలో ఏమని చెప్పబడతా ఉంది? అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని చెప్పారు. పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నదని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ప్రభు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి మానవుడు కోల్పోయినటువంటి అధికారాన్ని, భూమి మీద అధికారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపాదించి తీసుకొచ్చారు. కాబట్టి అందుకోసమనే శిష్యులు, కాబట్టి ఈ కాలమందైనను ఇశ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహించదమని అడుగుతా ఉన్నారు. దేనిని బట్టి? కాబట్టి అంటే దేనిని బట్టి? ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, ఇదిగో మానవుడు పాపం చేసి ఆదాము ద్వారా కోల్పోయినటువంటి అధికారాన్ని నేను మళ్ళీ సంపాదించి తీసుకుని వచ్చాను. భూమి మీద సర్వాధికారము అనేటువంటిది నాకు ఇవ్వబడింది, నేను దాన్ని తీసుకొచ్చానని చెప్పి ప్రభు చెప్పడం మనం చాలా స్పష్టంగా ఇక్కడ కనుగొంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆలోచించే వాళ్ళకు ఒక ప్రశ్న రావాలి. ఎవరికైనా వచ్చిందా ప్రశ్న? మత్తయి 28:18 చదివితే మీకు ప్రశ్న రావాలి. భూమి పరలోకం మీదేనా దేవునికి అధికారం కలిగి ఉన్నది, నరకం మీద కూడా అధికారం కలిగి ఉంటది కదా. వెరీ గుడ్. గమనిస్తే ఇక్కడ మీరు ఆలోచించవలసినటువంటి మాట ఏంటంటే, పరలోకం మీద భూమి మీద మాత్రమేనా, పాతాళం మీద ఆయనకు అధికారం లేదా అనే ప్రశ్న రావాలి. పాతాళం మీద ఆయనకు అధికారం ఉందా లేదా? ఉంది. ఎలా చెప్పగలం?
సర్వాధికారి కాబట్టి. పరలోకం మీద భూమి మీద సర్వాధికారం ఉంది ఆయనకి. పాతాళం మీద ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన 1:18. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, వృద్ధుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు వృద్ధుడనైతిని గాని సజీవుడనై ఉన్నాను. ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. ఓకే. తర్వాత మరియు యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. తాళపు చెవులు దేనికి సూచన? ద్వారాన్ని. అధికారం. వెరీ గుడ్. మీరు గమనిస్తే కొంతమంది ఆడవాళ్ళు తాళాన్ని బొడ్డులో దోపుకొని తిరుగుతూ ఉంటారు. ఎందుకో తెలుసా మీకు? అధికారం నాకు ఉందని. అధికారం పెత్తనం అంతా నా చేతిలో ఉంది అని అందరికి చెప్పుకోవడం అనమాట. తాళపు చెవి అనేది అధికారానికి సూచన. తాళాలు నా చేతుల్లో ఉన్నాయి అని అంటే అధికారానికి సూచన. కాబట్టి గమనిస్తే మత్తయి సువార్త 28:18తో పాటు ప్రకటన 1:18 కూడా మీరు యాడ్ చేసుకుంటే మీకు కంప్లీట్ గా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవునిగా మనకు అర్థమవుతాం. అయితే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ పరలోకంలో ఆయన అధికారే, పాతాళం మీద కూడా అధికారే. అయితే పాపం చేసిన తర్వాత ఏమైంది అని అంటే గనక మానవుడు పాపం చేసిన తర్వాత మానవుడికి ప్రభు అధికారం ఇచ్చాడు గనక మానవుడి చేతుల్లో పెట్టిన అధికారం మానవుడు చేతుల్లో అపవాది చేతుల్లో జారబిడిచాడు. ఇప్పుడు మానవుడు చేజార్చుకున్న అధికారాన్ని అపవాది చేపట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అపవాది ఏమంటాడంటే ఈ భూమి అంతటి మీద కూడా నాకు అధికారం ఇవ్వబడింది అని చెప్తాం. ఓకే, ఎవరిచ్చేశారు అని అంటే ఆదాము మరి అపవాది మాట విని ఇచ్చేశాడు, మోసపోయి ఇచ్చేశాడు. అది పరిస్థితి. కాబట్టి మొదటి ఆదాము ద్వారా కోల్పోయిన అధికారాన్ని మహిమను తిరిగి మనుషులందరికీ సంపాదించి పెట్టడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. మనందరి కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టి అధికారాన్ని సంపాదించారు. గమనిస్తే గనక దీని కొరకు మీరు ఆలోచించినప్పుడు హెబ్రీ పత్రికలో కూడా మరో మాట చూస్తారు. హెబ్రీ పత్రిక రైట్ ఆఖరిలో చూద్దాం హెబ్రీ పత్రికలో ఉండే మాట. అయితే ఇక్కడ మీరు గమనిస్తే గనక మరి అధికారాన్ని తిరిగి సంపాదించి తీసుకుని వచ్చాడు. అయితే సంపాదించి తీసుకుని వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఏముంది పరిస్థితి అని అంటే గనక అపవాదికి ఇంకా సమయం ఉంది. అపవాదికి ఇంకా ఏముంది? సమయం ఉంది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే సేనాదయం పట్టినటువంటి వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వారు వెళుతున్నారు. సేనాదయం పట్టినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వెళుతూ ఉంటున్నప్పుడు ఆ దెయ్యాలు ఏమని మాట్లాడుతున్నాయి ప్రభుతో? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? మా సమయం ఇంకా రాలేదు అని అంటున్నాయి. అంటే వాటిని నశింపజేయడానికంటూ ఒక సమయం ఉంది. అలాగే ఇక్కడ మీరు ఆలోచించినట్లయితే అపవాదికి ఒక్కసారి అవకాశం, అధికారం అపవాదికి చేజేతుల మనం ఇచ్చేసాం. మన పితరుడైనటువంటి ఆదాము ఇచ్చేసాడు. అయితే వన్స్ అపవాది చేతిలోకి అధికారం వెళ్ళిన తర్వాత అధికారం మరి ఎంతకాలం కొనసాగుతుంది అని అంటే సెటన్ టైం అనేటువంటిది వాడికి ఇవ్వబడింది. మీరు గమనించినట్లయితే మనందరికీ తెలుసు, మన యొక్క దేశంలో ఒక సిస్టమ్ ఉంది. ఒకసారి ఎన్నికల్లో విజయం పొందితే ఆ అభ్యర్థి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా కూడా అంటే మనందరికీ కూడా ఒకసారి గెలిపించిన తర్వాత మనకు నచ్చినా నచ్చకపోయినా ఆయన పరిపాలన ఎంతకాలం భరించాలి మనం? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత కావాలంటే మనం మళ్ళీ వేరొక అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉంటది. కానీ వన్స్ ఒక్కసారి గెలిపించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క అధికార పరిధి 5 సంవత్సరాలు. మన దేశంలో ఉండే సిస్టమ్ ప్రకారం ఎలా ఉంటుందో అలాగే అపవాది కూడా
తన అధికారం పొందుకున్నాడు. ఈ అధికార పరిధి కూడా కొంతకాలం పాటు ఉంది. ఆ కాలము ఆ సమయం మనకు తెలియదు, కానీ ఒకరోజు ప్రభు వస్తాడు. వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే గనక అపవాది అధికారాన్ని కడముట్టిస్తాడు, తన యొక్క రాజ్యాన్ని శాశ్వతంగా స్థాపిస్తాడు. ఓకే, దానికోసం కొంత సమయం అయితే పడుతుంది. అయితే ఇశ్రాయేలీలు వీళ్ళు ఏమని ఎదురు చూస్తున్నారంటే ఆల్రెడీ ప్రభు అంటే వీళ్ళు కూడా ఇశ్రాయేలుకు సంబంధించిన వాళ్ళే కదా, శిష్యులు కూడా. అందుకని అయితే ఇప్పుడైనా ప్రభు ఆల్రెడీ సర్వాధికారం సంపాదించేశాడు కాబట్టి మాకు రాజ్యం ఇస్తాడని చెప్పి వాళ్ళు వెంటనే అడగడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అయితే ప్రభు అంటాడు, కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, ఆయన ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు, ఇది తెలుసుకోవడం మీ పని కాదని చెప్పేసి అని ప్రభు వారికి చెప్పడం చూస్తూ ఉన్నాం. అయితే విశేషం ఏంటి అనంటే గనక ఈ రాజ్యాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇది స్పిరిచువల్ గా ఉంది, అలాగే ఫిజికల్ గా కూడా కనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా ఉంది, అలాగే భౌతికంగా కూడా ఉంది ఈ రాజ్యం. అయితే శిష్యులు అడుగుతున్న రాజ్యం భౌతికమైన రాజ్యం, కళ్ళుకు కనపడే రాజ్యం గురించి అడుగుతున్నారు. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు అనంటే ఆధ్యాత్మికమైన రాజ్యం గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఆధ్యాత్మికమైన రాజ్యం గురించి తర్వాత వచనాల్లో ఆయన ఎత్తి మాట్లాడడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు గమనిస్తే ప్రభు ఆత్మ సంబంధమైన రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆ రాజ్యం ఆల్రెడీ స్థాపించబడింది, ఆ రాజ్యం ఆల్రెడీ విస్తరిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఓకే, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రాజ్యం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటది. ఇశ్రాయేల్ అందరూ ఎదురు చూస్తున్నది భౌతిక పరమైన రాజ్యం. లిటరల్ గా యేసుక్రీస్తు ప్రభువారు ఒక రాజుగా ఉండి భూమి మీద ఏలుబాటు చేసే రాజ్యం గురించి ఇశ్రాయేల్ ఎదురు చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, ఆయన తన రాజ్యాన్ని స్థాపించి వెళ్ళారు. ఆ రాజ్యం ఏ రాజ్యం అంటే గనక ఆత్మ సంబంధమైన రాజ్యం. అది భౌతికమైన రాజ్యం కాదు, అది మనుషుల కళ్ళుకు కనబడదు, కాకపోతే మనుషులు దానిని అనుభవించగలరు. అందుకే మనం ఆయన నీతిని రాజ్యాన్ని వెదకమని వాక్యం చెప్తుంది. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో, విశ్వసించిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా యేసు ఏమవుతున్నాడు అనంటే గనక రక్షించబడ్డ ప్రతి వ్యక్తికి యేసు ప్రభువు అవుతున్నాడు. ప్రభువు అనేటువంటి మాట మనందరికీ తెలిసి ఎవరికి వాడుతారు? రాజుకు వాడతారు. రాజుకు వాడుతారు. కాబట్టి యేసు ప్రభువు అనేటువంటి మాట మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే రోమా పట్టణాన్ని అప్పుడు పరిపాలన చేస్తున్న వారు కైసర్ తప్ప ఎవరినైనా ప్రభు అని పలికితే ఆ రోజుల్లో ఏం చేసేవారంటే గనక శిరచ్ఛేదనం చేసి చంపేవారు. అంత భయంకరమైనటువంటి దినాలలో సువార్త వారి దగ్గరికి వెళుతున్నప్పుడు ఇప్పుడు పౌలు ఏమని చెప్తున్నాడంటే గనక యేసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకొని మీ హృదయములో ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడని విశ్వసిస్తే నీవు రక్షించబడతావు అని చెప్తుంది. కాబట్టి ఈ కైసర్ కాదు వాస్తవానికి నా ప్రభు యేసు అని చెప్పి నీవు పలకాలి అని అక్కడ పౌలు భక్తుడు రోమాపత్రిక 10వ అధ్యాయంలో 9-10 వచనాల్లో చెప్పాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఎవరైతే రక్షించబడుతున్నారో, రక్షించబడుతున్న ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో దేవుని రాజ్యం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తి దేవుని రాజ్యంలోకి వస్తాడు, ఆ వ్యక్తి దేవుని పరిపాలన క్రిందకు వస్తున్నాడు, ఆ వ్యక్తిని దేవుడు పాలిస్తున్నాడు, ఆ వ్యక్తి పైన దేవుడు ప్రభువుగా ఉంటున్నాడు, ఆ వ్యక్తి ప్రభు యొక్క రాజ్యములో ప్రవేశించిన వాడు అవుతున్నాడు. ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం. ఇది ప్రవేశించిన వాడికే తెలుస్తుంది, ఇది దాంట్లో ప్రయాణిస్తున్న వాడికే తెలుస్తుంది, అనుభవిస్తారు. అంతే తప్ప గాని ఫిజికల్ గా భౌతికంగా ఈ రాజ్యం కనపడదు అనే విషయాన్ని గమనించాలి. కానీ ఇక్కడ ఈ వచనంలో శిష్యులు అడుగుతున్నటువంటి రాజ్యం ఏమిటంటే ప్రభు ఈ భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తాడు. అప్పుడు శిష్యులు అడిగేటువంటి ఈ ప్రశ్నకు వారికి జవాబు దొరుకుతుంది. ప్రభువా, ఈ కాలమందైనా ఇశ్రాయేలుకు రాజ్యం అనుగ్రహిస్తావా అనేటువంటి ప్రశ్నకు ఆన్సర్ 1000 ఏండ్ల పరిపాలనలో వారికి దొరుకుతుంది. అయితే ప్రభు అంటున్నాడు, కాలములు సమయాలు తండ్రి స్వాధీనంలో ఉన్నాయంటూ ఆయన ఆధ్యాత్మిక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆ రాజ్యం అయితే ప్రభు వచ్చినప్పుడు స్థాపించి వెళ్ళిపోయాడు అనే విషయాన్ని మనం గమనించాలి. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం,
కొలస్సీ పత్రిక 1:13 తీసి ఒకసారి మనం చదువుతాం. దేవుని కృప వలన ఆ, ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. రైట్. మీరు గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి పైన ఇమేజ్ లో మనం చూస్తున్నాం, మహిమ ప్రభావములు ధరించిన వానిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తున్నాం. అంటే ఆదామునందు మనం ఏం కోల్పోయామో యేసుక్రీస్తు నందు దాన్ని మనం సంపాదించుకున్నాం. అయితే ఇక్కడ మీరు ఆలోచించినట్లయితే కనుక 8వ వచనంలో అంటాడు, ప్రస్తుతమందు ఇంకా మనము సమస్తము వానికి లోబరచబట్ట, అంటే మానవుడికి లోబరచబట్ట ఇంకా చూడలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్తం పైన ఆధిపత్యం అయితే సంపాదించుకున్నారు. ఆయన సంపాదించడం మాత్రమే కాదు, ఆయన కిరీటాన్ని, ఆయన అధికారాన్ని ఆయన సంపాదించారు. సంపాదించినటువంటి ప్రభు ఏం చేశాడు అనంటే ఈ యొక్క లోకములోనే ఆత్మ సంబంధమైన లేదా ఆధ్యాత్మికమైన రాజ్యాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు చూడండి కొలస్సీ పత్రిక 1:13. ఆయన మనలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసులుగా చేసెను. రైట్. జాగ్రత్త మీరు ఆలోచించినట్లయితే ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? కొలస్సీలో ఉన్న విశ్వాసులకు రాస్తున్నాడు ఈ పత్రిక. కాబట్టి ఈ విశ్వాసులందరినీ కూడా మరి ప్రభు ఏం చేశాడని పౌలు భక్తుడు చెప్తున్నాడు అనంటే, అంధకార సంబంధమైనటువంటి ఈ అధికారంలో నుంచి, అపవాది యొక్క అధికారంలో నుంచి విడుదల చేసి ఎక్కడికి తీసుకొచ్చాడట? తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు అనంటే ఇదే రాజ్యం. ఏ రాజ్యం ఇది? భౌతికమైందా ఆధ్యాత్మికమైందా? ఆధ్యాత్మికమైనది. ఈ రాజ్యానికి ప్రభు రాజుగా ఉన్నాడు. ఈ రాజ్యం ఆధ్యాత్మికమైనటువంటి రాజ్యం. అందుకని ఆయన అంటాడు, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మిమ్మల్ని విడుదల చేశాడు. ఆయన ఎక్కడికి తీసుకొచ్చాడు అనంటే సంఘములోనికి మనం వచ్చామంటే అర్థం ఏంటి అనంటే కనుక మరి ఆయన కుమారుని యొక్క రాజ్యంలోనికి మనం వచ్చామని అర్థం. సంఘమంతటికి శిరస్సు ప్రభు, సంఘమంతటికి ఏమండి యేసుక్రీస్తు వారు ప్రభువుగా ఉన్నారు, ఏలుబాటు చేసేవాడుగా ఉన్నాడు. అందుకనే వన్స్ మనం రక్షించబడుతున్నప్పుడు మనం చేసే ప్రార్థన, యేసు ప్రభు అని నీ నోటితో అంగీకరించుట అనగా యేసయ్య నీ జీవితానికి ఏమని చేసుకుంటున్నావంటే చేర్చుకుంటున్నావంటే రాజుగా చేర్చుకుంటున్నావు. కాబట్టి గమనించాలి, ఆయన యొక్క ఆత్మ సంబంధమైన రాజ్యంలోనికి నువ్వు ప్రవేశిస్తున్నావు. ఆయన పరిపాలన క్రిందకు నీవు వస్తున్నావు. ఆయన ఏలుబాటు క్రిందని ఉండడానికి ఇష్టపడుతున్నావు. కాబట్టి గమనించండి, రక్షించబడుతున్న ప్రతి వ్యక్తి అంధకార సంబంధమైన అపవాది యొక్క అధికారంలో నుంచి విడుదల పొంది దేవుని కుమారుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ అంధకార సంబంధమైనటువంటి రాజ్యం అయితే క్రీస్తు రాజ్యంలో ఏముందంటే కనుక వెలుగు ఉంది. మీరు ఆ 13వ వచనం కిందకి చదివితే మీకు ఆ విషయాలన్నీ కనబడతాయి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. కాబట్టి ఆయన మనకి పాప క్షమాపణ ఇచ్చి మనల్ని విమోచించి అంధకార సంబంధమైన అధికారంలో నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు అని అంటే గనక క్రీస్తు యొక్క రాజ్యం లోనికి మనల్ని తీసుకొని వచ్చాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వస్తారు. ఆయన 1000 సంవత్సరాల పరిపాలన ఈ భూమి మీద లిటరల్ గా పరిపాలన చేస్తారు. యెరూషలేమును కేంద్రంగా చేసుకుని ఆయన ఏలుబాటు చేస్తాడు. ఇదంతా భవిష్యత్తులో జరగబోతుంది. అయితే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కనుక దానికంటే ముందు ఆధ్యాత్మికమైన రాజ్యాన్ని ప్రభు ప్రారంభించాడు. దీన్ని దేవుని రాజ్యం అనే మనం పిలుస్తాం. అయితే ఈ రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజుగా ఉంటే ఆయన నమ్మిన వారంతా కూడా ఆయన పరిపాలన క్రింద ఉంటూ అంధకార సంబంధమైన అపవాది యొక్క అధికారంలో నుంచి విడుదల పొంది ఆయన రాజ్య నివాసులుగా మార్చబడ్డారు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. కొలస్సీలు పరలోకి వెళ్ళారా, ఇంకా భూమి మీద ఉన్నారా? కొలస్సీలు పరలోకి వెళ్ళారా, భూమి మీద ఉన్నారా? వాళ్ళు భూమి మీద ఉన్నారు కదా. వాళ్ళు భూమి మీద ఉంటున్నప్పుడే ఏమని చెప్తున్నాడు పౌలు అంటే గనక అంధకార సంబంధమైన అధికారంలోంచి మీరు విడుదల పొందేశారు,
మీరు ఎక్కడికి వచ్చారు అని అంటే గనక క్రీస్తు రాజ్యంలోకి వచ్చారని చెప్పాడు. అంటే ఇది ఏ కుమారుని రాజ్యం అని అర్థమవుతుంది? కుమారుని యొక్క రాజ్యం అంటే క్రీస్తు రాజ్యం. ఆ రాజ్యంలోకి మీరు వచ్చారు అంటే ఏం అర్థమవుతుందంటే ఇది ఆధ్యాత్మికమైన రాజ్యం. కాబట్టి మీరు గమనించండి, శిష్యులు భౌతిక రాజ్యం గురించి అడుగుతున్నారు, ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆధ్యాత్మిక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆ రాజ్యానికి మీరు సాక్షులుగా ఉంటారని ప్రభు చెప్తున్నాడు. ఆ విషయాలన్నీ తర్వాత వచనాల్లో మనకు కనబడుతుంది. అయితే విశేషమైన విషయం ఏంటంటే గనక ఫిజికల్ గా ఇప్పుడు భౌతికంగా మనందరికీ కూడా ఆదాములో కోల్పోయిన అధికారం ఇంకా మనం అనుభవించట్లేదు. ఆదాము కోల్పోయినటువంటి కిరీటాన్ని మహిమను మనం ఇంకా పొందలేదు. అయితే ప్రభువైన యేసు క్రీస్తులో దాన్ని మనం పొందుకున్నాం. ఎలా అంటే గనక మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు సంఘానికి శిరస్సు అయి ఉంటున్నారు. మనము ఆయన యొక్క శరీరముగా ఉన్నాం. సంఘము క్రీస్తు శరీరం కదా, సంఘానికి శిరస్సు క్రీస్తు కదా. ఇప్పుడు క్రీస్తు ఆయన కిరీటాన్ని ధరించాడు అనంటే ఒక విధంగా ఆధ్యాత్మిక కోణంలో మనం చూసినప్పుడు మనకి ధరింపజేశాడని అర్థం కదా. చూడండి ఎపిఎస్సి పత్రిక మొదటి అధ్యాయం, ఎపిఎస్సి పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం నుంచి మనం చదువుదాం. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో ఎచ్చుగా పరలోకమందును ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, మీరు జాగ్రత్తగా మాట అర్థం చేసుకోవాలి. ఎవరి పాదముల క్రింద? యేసుక్రీస్తు పాదములు. యేసుక్రీస్తు పాదముల క్రింద. పాదములు శరీరంలో భాగమా శిరస్సులో భాగమా? శరీరంలో భాగం. శరీరంలో భాగం. శరీరం అంటే ఎవరు? చదవండి కిందకి అర్థమవుతుంది. దేవుని సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరం. కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్తగా గమనించండి. సంఘం ఎవరు అంటే క్రీస్తు యొక్క శరీరం. ఇప్పుడు సమస్తము పైన క్రీస్తుని అధికారిగా పెట్టాడు. సమస్తము కూడా ఎవరి పాదముల క్రింద ఉంచాడు? క్రీస్తు పాదముల క్రింద ఉంచాడు. అంటే క్రీస్తు యొక్క శరీరములో పాదముల ఒక భాగం నీవు నేను కూడా క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాం. అంటే ఆయన సమస్తము పైన అధికారిగా క్రీస్తును నియమించాడు అనేటువంటి విషయంలో ఆధ్యాత్మిక కోణంలో మనం చూసినప్పుడు ఆ సర్వాధికారం అనేటువంటిది ఈ రోజున సంఘం అంతటికి కూడా ఇవ్వడం మనం చూస్తున్నాం. ఆధ్యాత్మిక రాజ్యంలో దాన్ని మనం అనుభవిస్తున్నాం ఈ రోజున. అందుకొరకే సంఘము యొక్క పవర్ ఏంటో మీరు సరిగా అర్థం చేసుకుంటే ఆయన అంటాడు ఒక చోట, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆయన అంటాడు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అని చెప్తాడు. అది సంఘానికున్న పవర్, సంఘానికున్న శక్తి. ఎందుకు అనంటే గనక సర్వాధికారం కలిగినటువంటి క్రీస్తు యొక్క శరీరమే సంఘం గనుక ఇప్పుడు ఈ సంఘము క్రింద సమస్తము కూడా ఆదాము పాదముల క్రింద ఒకప్పుడు సమస్తము లోపరిచాడు. ఇప్పుడు క్రీస్తు పాదముల క్రింద సమస్తము లోపరచబడి ఉన్నది. అందుకే సంఘము ముందు మరణము సైతం నిలవలేదు, పాతాళలోక ద్వారములు నిలబడలేవని ప్రభువు చెప్పడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అంత పవరు సంఘానికి ఉంది అనేటువంటి విషయాన్ని గమనించండి. అంత అధికారం, అంత ఆధిపత్యం దేవుడు సంఘానికి ఇచ్చాడు అనే విషయాన్ని గమనించండి. ఇండివిజువల్ గా ప్రస్తుతానికి మానవ రీత్యా భౌతికంగా మనం చూస్తే ఆదామునందు కోల్పోయిన అధికారాన్ని, మహిమను ఇంకా మనం అనుభవించలేదు. శిష్యులు అడిగారు కదా, ఈ రాజ్యం నీవు ఇప్పుడైనా రాజ్యాన్ని ఇస్తావా అని. 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో భౌతికంగా లిటరల్ గా మనం అధికారాన్ని మనం పొందుతాం, ఆ మహిమను మనం అనుభవిస్తాం. అయితే ప్రస్తుత కాలంలో గమనించినట్లయితే ఆధ్యాత్మికంగా దేవుడు మనకి అధికారం అనేటువంటిది ఇచ్చాడు. నీవు నిజంగా నమ్మినట్లయితే గనక నీవు ఖచ్చితంగా ప్రతి దానిని జయించగలవు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే సమస్తము అనే మాటలో బయట ఏమీ లేదండి. ఆ రోజు సమస్తాన్ని మానవుని పాదముల క్రింద లోబరిచినట్లుగా ఇప్పుడు కడపటి ఆదాము పాదముల క్రింద సమస్తము లోబరచబడి ఉంది అనంటే ఒక విధంగా ఆధ్యాత్మిక స్థితిలో ప్రభు నీకు నాకు కూడా సమస్తము పైన సర్వాధికారం ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని గమనించాం. అందుకే నీ ముందున్న అసాధ్యమైన విషయాలను సైతం క్రీస్తునందు విశ్వాసంతో
నీవు ఖచ్చితంగా జయించగలవనే విషయాన్ని ఈ సందర్భంగా నేను జ్ఞాపకము చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ విషయాలు గమనించండి. అలాగే ఈ భూమి మీద ఆయన త్వరలో రాజ్యాన్ని స్థాపిస్తాడు. భౌతికంగా ఇప్పుడు రాజ్యాన్ని స్థాపించాడు. ఈ రాజ్యమేమో వ్యాప్తి జరుగుతుంది, దాని కొరకే మీరు సాక్షులుగా ఉండండి అని చెప్పాడు 8వ వచనంలో. అయితే భవిష్యత్తులో వాళ్ళు అడిగినటువంటి రాజ్యాన్ని ఆయన తప్పకుండా ఈ భూమి మీద స్థాపిస్తాడు. అదే 1000 ఏండ్ల పరిపాలన. అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో ప్రభు చెప్పినటువంటి రాజ్యము అనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? జాగ్రత్తగా ఈ విషయాలు మీరు ఆలోచించాలి. దీని మీద ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఏమైనా అర్థమైందా? అర్థమైందండి. దేనికి అర్థమైంది. మాట్లాడుతున్నారు? అర్థమైందండి. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అడుగుతారా? లేవండి. భూమి మీద తలకిందులు చేయవారు ఎక్కడికి వచ్చి ఉన్నారు, కదిలించేవారు. అదే మరి సర్వాధికారం ఇప్పుడు దేవుడు ఇచ్చాడు కదా. సమస్తమును క్రీస్తు పాదముల కింద లోబర్చబడి ఉంది కదా. ఆగిపోలేదు, దేవుని కార్యాలు ఈ రోజు కూడా జరుగుతాయి. రైట్. కాలములు అనేటువంటి మాట, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం ఉంచుకుని ఉన్నాడు అనేటువంటి మాటను మీరు చూస్తే, కాలములు అనేటువంటి మాటను క్రోనోస్ అనేటువంటి పదం దానికి ఉపయోగించారు గ్రీకులో. దాని యొక్క అర్థము నెలలు, సంవత్సరాలు అని అర్థం. క్రోనోస్ అనేటువంటి పదం కాలములు అనే మాటకు ఉపయోగించారు. సమయములు అనేటువంటి దానికి నిమిషాలు, గడియలు. దీన్ని కైరోస్ అనేటువంటి పదం దీనికి ఉపయోగించారు, కైరోస్. కాబట్టి ఈ రెండు పదాలు కూడా వేరువేరు. ఇవి నెలలు, సంవత్సరాలకు సంబంధించినవి అయితే, నిమిషాలు, గడియలకు సంబంధించినవిగా కైరోస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. కాబట్టి క్రోనోస్, కైరోస్ రెండు మాటలు ఇక్కడ ప్రభు ఉపయోగించి అంటాడు, కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకుని ఉన్నాడని ఆయన పలుకుతా ఉన్నాడు. కాలము నెలలు, సంవత్సరాలకు సంబంధించింది అయితే, సమయము నిమిషాలు, గడియలకు సంబంధించింది. అందుకనే ప్రభు ఏం చెప్పాడంటే, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా మరి నేను వచ్చే రాకడ ఉంటది అనేటువంటి విషయం చెప్పాడు. అంటే అది ఏ నిమిషం వస్తుందో ఎవరికి కూడా తెలియదు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే. కాబట్టి గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆయన ఏం చేస్తున్నారు అని అంటే గనక తండ్రిని మహిమపరుస్తా ఉన్నారు. త్రిత్వంలో మనం చూసే అద్భుతమైనటువంటి యూనిటీ ఇదే. త్రిత్వంలో మనం చూసే అద్భుతమైన యూనిటీ ఏంటంటే గనక, కుమారుడు తండ్రిని మహిమపరుస్తాడు, తండ్రి కుమారుని మహిమపరుస్తాడు, తండ్రి కుమారులు పరిశుద్ధాత్మ మహిమపరుస్తారు, పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారులు మహిమపరుస్తాడు. అందుకే ఇక్కడ ప్రభు ఆయన మనం గమనించినప్పుడు తండ్రిని మహిమపరుస్తూ చెప్తున్నటువంటి మాట, ఇవి తండ్రి స్వాధీనంలో ఉన్నాయి అని చెప్పడం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, వారు మాట్లాడే మాటలు ఒకరిని ఒకరు గణపరిచేవిగా ఉంటాయి, అంతే తప్ప గాని అయితే యేసుప్రభుకి ఏం తెలీదా, యేసుప్రభు కంటే తండ్రి గొప్పోడా, ఇట్లాంటి భావార్థాలు మనం తీసుకోవడానికి విషయాలు ఇక్కడ చెప్పాల. కుమారుడు తండ్రిని మహిమపరుస్తాడు, తండ్రి కుమారుడిని మహిమపరుస్తారు, అలాగే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను మహిమపరుస్తారు, పరిశుద్ధాత్ముడు మరి తండ్రి కుమారులను మహిమపరుస్తారు. మనం గమనించవలసిన వారిని. అంతేగాని అంతకు మించి పెడార్థాలు ఈ వచనాల్లో మనం తీయడానికి లేదు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఇక భవిష్యత్తును ఎప్పుడు మరుగ్గానే దేవుడు ఉంచాడు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. ఎందుకని ప్రభు చెప్పవచ్చు కదా అని అంటే గనక, అసలు వాస్తవానికి మీరు చూస్తే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట మనకి ఎలా కనబడుతుంది, ఒకసారి చదవండి. చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఏమండి, సంగతిని శోధించుట మనుషులకు ఘనత, సంగతిని మరుగు చేయట ఎవరికి ఘనత? దేవునికి ఘనత.
అయితే ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుడు భవిష్యత్తును మరుగ్గా ఉంచుతాడు. అయితే మానవుడు ఏం చేస్తున్నాడంటే భవిష్యత్తు గురించి శోధన ప్రారంభిస్తాడు, పరిశోధన ప్రారంభిస్తాడు. ఈ పరిశోధనలో భాగంగా మనం ఏం చేస్తాం? జాతకాలు చెప్పించుకోవడం, పతులు చెప్పించుకోవడం, ప్రవచనాలు చెప్పించుకోవడం. లోకంలో ఉండే వాళ్ళేమో జాతకాలు, జ్యోతిష్యము ఇలా చెప్పించుకోవడానికి, చేతులు చూపించుకోవడానికి, సోది చెప్పించుకోవడానికి వెళ్తారు. కొంచెం క్రైస్తవులు ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళు అయితే కనుక ప్రవచనాలు చెప్పే వాళ్ళ వెనక పరిగెడతా ఉంటారు. అయ్యా ప్రవచనాలు చెప్తారు, పలానా దైవసుడు, ప్రవచన వరం కలిగిన దైవసుడు అంటే చాలు, ఎక్కడ లేని జనాలు వస్తారన్నమాట. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. భవిష్యత్తును మరుగు చేయట అది దేవునికి ఘనత. అందుకే దేవుడు దాన్ని మరుగ్గా ఉంచుతాడు భవిష్యత్తు. అది మన క్షేమం కోరి, దేవుని మహిమ కోరి దేవుడు భవిష్యత్తును మరుగ్గా ఉంచితే ఈ రోజు మనిషి ఏం చేయాలనుకుంటున్నాడంటే గనక ఆ భవిష్యత్తుని శోధించే ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్త, అది చాలా ప్రమాదము, అది చాలా ప్రమాదం. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే గనక ఏమండి, ఒక మాట మనం ఆలోచించాలి. మనం ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలుసా? మనం ఎప్పుడు చచ్చిపోతాం మనకు చెప్పలేదు దేవుడు. మనం ఎలా చనిపోతాం మనకు చెప్పలేదు దేవుడు. ఒకవేళ ముందే చెప్తే ఏమైంది చెప్పండి? ముందే చచ్చిపోతాం. ఒక క్షణం ముందు బాగా ప్రార్థన చేస్తాం. మారిపోతే వ్యాయామం చేస్తాం. ముందే గనక ఒకవేళ ఎలా చనిపోతావో చెప్పేటట్లయితే గనక మరి ఆ మనిషి అంతకు ముందే ఇంకా కాలం చేయాల్సిన పరిస్థితులు వస్తాయన్నమాట. యాక్సిడెంట్ అవుతుందంటే ఇక రోడ్డు ఎక్కడానికే భయపడతా ఉంటాడు. కాబట్టి గమనించండి. అందుకనే మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే కనుక సంగతిని మరుగు చేయడం అది మానవునికి మేలు, దేవునికి మహిమ. అయితే మానవుడు ఏం చేస్తున్నాడు అని అంటే కనుక దేవుడు ఏది మన మేలు కోరి మరుగు చేశాడో దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళు అదే అడుగుతా ఉన్నారు, మరలా ఎప్పుడు ఇస్తామనంటే ప్రభు అంటాడు కాలములు సమయాలు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి కైరోస్ అలాగే మరి క్రోనోస్ రెండు కూడా తండ్రి స్వాధీనంలోనే ఉన్నాయి. కాబట్టి వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. కానీ ఈరోజు మనం వాటిని తెలుసుకోవడమే మన పని అని పెట్టుకుంటున్నాం. మరి ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ జోస్యం చెప్పించుకోవడానికి, లేకపోతే సోది చెప్పించుకోవడానికి, లేకపోతే భవిష్యత్తును కూర్చిన ప్రవచనాలు చెప్పించుకోవడానికి ఎంతమంది పరుగులు పెట్టేవారు ఉన్నారో నాకు తెలియదు. కానీ దయచేసి గమనించండి, అసలు అది మన మన పని కాదు. అసలు ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. వాటిని తెలుసుకున్నట మీ పని కాదు. కానీ ఏది మన పని కాదో దాని మీద ఎక్కువ మనం ఫోకస్ పెడతా ఉన్నాం. దయచేసి ఆలోచించండి. మేబీ ఇది ఆదాము నుంచి మనకు వచ్చేసిన వైరస్ అనుకుంటా. కాబట్టి దేవుడు ఏది వద్దంటాడో దాన్ని ఎక్కువ మనసు పెట్టి ఆలోచించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి అందుకనే మీరు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో చదివితే శకునము చెప్పేవారు ఏ విధమైనటువంటి శకునమైనా, సర్ప శకునము గాని, లేకపోతే మేఘ శకునము గాని, మరి ఏ విధమైనటువంటి శకునము చెప్పేవారైనా, సోది చెప్పేవారైనా, మరి ఇవంతా కూడా అది దేవునికి విరుద్ధమైనటువంటి కార్యం అని చెప్పేసి అని దేవుడు వారితో చెప్పడం మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాం. అందుకే దయచేసి ఈ విషయాలు గమనించండి. ఇవి దేవునికి విరుద్ధమైన కార్యాలు, దేవునికి విరుద్ధమైన పని. అసలు అది మనకి సంబంధించిన పని కాదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకు బయలుపరిచిన వెలుగులో మనం నడుస్తూ వెళితే దేవుడు ఇంకా ఏం చెప్పాలో మనకు చెప్తాడు తప్ప కానీ మనం పని కట్టుకొని మనం ఏమి భవిష్యత్తులో తెలుసుకోవాలో దాని కొరకు మనం పరుగులు పెట్టాల్సిన అవసరం అయితే, ప్రయాసపడాల్సిన అవసరం అయితే లేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గమనిక, మన పని దేవుడు మరుగు చేసిన దాన్ని తెలుసుకోవడం కాదు, దేవుడు బయలుపరిచిన దానికి విధేయత. ఎంత మంచి స్టేట్మెంటో కదా. మన పని దేవుడు మరుగు చేసిన దాన్ని తెలుసుకోవడం కాదు, అందుకే వాటిని తెలుసుకోవడం మీ పని కాదన్నాడు. ఈ మాట మీరు బాగా కనబడిలాగా అండర్లైన్ చేసుకోండి. కాబట్టి దేవుడు మరుగు చేసిన దాన్ని తెలుసుకోవడం కాదు మన పని, దేవుడు బయలుపరిచిన దానికి లోబడ్డం మన పని. కానీ ఈరోజు ఎంతమంది దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి ఇష్టపడుతున్నారు? ఆలోచించవలసిన వారం ఏంటున్నాం. ఎంతమంది మనం దేవుడు మరుగు చేసింది కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం? ఎంతమంది దేవుడు బయలుపరిచిన దానికి లోబడే ప్రయత్నం చేస్తున్నాం? ఆలోచించవలసిన వారం ఏంటి? ఏమంటే దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. పైన 5 వచనాల్లో 4-5 వచనాల్లో చెప్పాడు, కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అనంటే మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే యెరూషలేములో ఉండండి అని చెప్పేసి అని ప్రభువు చెప్తా ఉంటే వీళ్ళేం చేయాలి?
అలాగే ప్రభు అని దేవుడు బయలుపరిచిన దానికి లోబడవలసింది పోయి వీళ్ళు దేవుడు బయలుపరిచిన దానికి విధేయత చూపే పని పక్కన పెట్టి ఏం చేస్తున్నారంటే దేవుడు మరుగు చేసిన దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అందుకే ప్రభు అక్కడ అది మీ పని కాదు అనే విషయం వారికి ఒక హెచ్చరిక మాటగా చెప్పింది. ఓకే, ఈ విషయాన్ని గమనిద్దాం. ఆ తర్వాత ఆయన అన్నాడు, అది మీ పని కాదని చెప్తూనే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ భూదిగంతములంతటను మీరు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పారు. కాబట్టి ప్రభు మనల్ని సాక్షులుగా ఉండాలని కోరుతా ఉన్నాడు. దీనికి మనం విధేయత చూపాలి. అంతేగాని దేవుడు మరుగు చేసిన దాన్ని మనం తెలుసుకోవడంలో మనము ఆసక్తి కనపరచవలసిన అవసరం అయితే లేదు. జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఉందరు గనక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశంలో అయినంతటా భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పు. మీరు గమనించాలి, ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు, ఏం చెప్తున్నాడు అని అంటే కనుక రెండు విషయాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. శక్తిని పొందాలి, సాక్షులుగా ఉండాలి. మీ పని కాలాలు సమయాలు తెలుసుకోవడం కాదు. మీ పని ఏంటో తెలుసా? మీరు శక్తిని పొందాలి, సాక్షులుగా ఉండాలి. ఇది మీ పని అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఎక్కడ సాక్షులుగా ఉండాలో కూడా చెప్పాడు. యోదయ సమరయ భూదిగంతాల వరకు కూడా వారు సాక్షులుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రభువు చాలా స్పష్టంగా వారికి జ్ఞాపకం చేయడం మనం చూస్తాం. కాబట్టి విషయాలు గమనించండి. యెరూషలేములో చెప్పాడు, యోదయ చెప్పాడు, సమరయ చెప్పాడు, తర్వాత భూదిగంతాల వరకు చెప్పాడు. యెరూషలేం కూడా అక్కడ ఆ పాయింట్ లో మీరు యాడ్ చేసుకోవాలి. యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంత. యెరూషలేము వారు ఉంటున్నటువంటి ప్రదేశం. వారు యెరూషలేములో మేడగదిలోనికి వారు వెళ్ళిపోయారన్నట్లుగా మనం ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తల కార్యముల్లోనే మనం చదువుతాం. వీళ్ళంతా కలిసి ఏం చేశారు అని అంటే గనక యెరూషలేములో వారి పట్టణంలో ప్రవేశించి 11వ వచనంలో మేడగదిలోకి ఎక్కిపోయారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది యెరూషలేములో ఉంది ఈ మేడగది అనేటువంటి విషయాన్ని గమనించండి. కాబట్టి వారు ఉంటున్నటువంటి స్థలం దగ్గర నుంచి వారి సాక్ష్యం ప్రారంభం కావాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. మొట్టమొదటిగా వారు ఉంటున్న స్థలంలో సాక్ష్యం, ఆ తర్వాత యోదయ సమరయ అంటే ఇరుగు పొరుగు ప్రాంతాల్లో సాక్ష్యం, ఆ తర్వాత వారి సాక్ష్యం ఎక్కడి వరకు వెళ్ళాలంటే భూదిగంతాల వరకు వెళ్ళాలి అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశాడు. చాలా మంది ఎటువంటి గురి పెట్టుకుంటారు అని అంటే గనక భూలోకమంతా రక్షించాలని కోరుకుంటారు. మంచిదే, మంచి గురే, మంచి ఆలోచనే. కాకపోతే సమస్య ఏంటి అని అంటే వాళ్ళు ఉన్న దగ్గరే సాక్ష్యం ఉంది. నీకు ఉన్న దగ్గరే సాక్ష్యం లేకపోతే, నీ ఇంటిలోనే సాక్ష్యం లేకపోతే, నీ కుటుంబంలోనే నీకు సాక్ష్యం లేకపోతే నువ్వు ప్రపంచాన్ని ఇంకేం రక్షిస్తావు? కాలం అయిపోతుంటది, ఒక్కడు రక్షణ పొందడు, ఇక నా వల్ల కాదులే అనుకొని మళ్ళీ ఆ తర్వాత దర్శనాన్ని కొంచెం తగ్గించుకొని కనీసం నేను ప్రపంచాన్ని రక్షించలేను, నా దేశమంతా రక్షించుకుంటాను అనుకుంటా. సమయం అయిపోతుంది కానీ దేశంలో ఒక్కడు కూడా రక్షించడం ఆయన వల్ల కాదు. ఇక మళ్ళీ సమయం అయిపోతూ ఉంటే మళ్ళీ తన దర్శనాన్ని మార్చుకుంటాడు. అలాగే ఒక ఆయన మరి ఇక దేశమంతటిని రక్షించలేను, నా రాష్ట్రం అనుకున్నాడు. కొద్ది కాలం అయిపోయింది, రాష్ట్రం అంతటిని రక్షించలేను, ఇక నా జిల్లా అనుకున్నాడు, జిల్లా అంతటిని కాదని నా వల్ల కాదనుకున్నాడు. మండలం అనుకున్నాడు, మండలం అంతటిని రక్షించలేక ఇక నా గ్రామం అనుకున్నాడు, చివరి గ్రామం కూడా రక్షించలేక నా వీధి అనుకున్నాడు. ఈలోగా మంచాన పడ్డాడు. అప్పుడు ఆలోచించడం మొదలు పెడితే, అయ్యో నా వీధి, నా గ్రామం, నా యొక్క ఆ మండలం, నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం కాదు, అసలు నా ఇంటి వారిని రక్షించుకొని ఉంటే ఎంత బాగుంటుంది. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను పిల్లలు. అందుకే సాక్ష్యం అనేది మనకి ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి అని అంటే కనుక మొదట యెరూషలేం అంటే వారు ఉంటున్న వారు నివాసిస్తున్నటువంటి ప్రదేశంగా మనం చూస్తున్నాం. కాబట్టి స్థానిక ప్రదేశం నుంచి మన సాక్ష్యం, ఇరుగు పొరుగు ప్రాంతాల నుంచి మన సాక్ష్యం, చివరికి మన సాక్ష్యం భూదిగంతాల వరకు విస్తరించేటట్లుగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాము. గమనించినట్లయితే కనుక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని స్వాధీనంలోనే అన్ని ఉన్నాయని పై వచనంలో చూసాం. ఆయన అన్ని జరిగిస్తాడు అన్న విషయం కూడా అర్థమవుతుంది. అయినా కూడా మనం చేయవలసినవి మనం చేయాలి. మనం ఏం చేయాలి అని అంటే పక్కన మనం చూస్తున్నాం,
శక్తిని పొందాలి, సాక్ష్యము ఇవ్వాలి. గమనిక, ఈ ఒక్క వచనము యాక్స్ సారాంశం అంతా ఇప్పుడు ఉంది. అపోస్తుల కార్యం యొక్క సారాంశం అంతా కూడా ఈ ఒక్క వచనం మీద బేస్ అయి ఉంటుంది. అందుకే నేను మీకు డివిజన్ అంతా ఒక్క వచనంతోనే చెప్పాను. యెరూషలేములో సేవ, యోదయ సమరయలో సేవ, దిగంతాల సేవ. అందుకని ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుని యొక్క వాక్యంలో మీరు చూసినప్పుడు పక్కన మ్యాప్ కనబడతా ఉంది. వారు యెరూషలేములోను, తర్వాత యోదయ, ఆ తర్వాత సమరయ, ఆ తర్వాత భూదిగంతాలు, ఎండ్ ఆఫ్ ది ఎర్త్ వరకు కూడా వారు వారి యొక్క పరిచయను తీసుకుని వెళ్ళాలన్నది దేవుని యొక్క వాక్యంలో సాక్షార్థమైన జీవితాలు కలిగి ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశంగా వారికి చేస్తాం. కాబట్టి ఈ రోజున నీవు నేను ఏం చేయాలో ప్రభు బయలుపరిచాడు. సాక్షులుగా బ్రతకాలి, శక్తి కలిగి దేవుని కోసం జీవించాలని దేవుడు బయలుపరిస్తే దాన్ని పక్కన పెట్టి ప్రవచనాలు, పంతులు, లేకపోతే సోదే, లేకపోతే భవిష్యత్తులో ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది, రేపేం జరుగుతుంది, మరి ఇంకా నా కుటుంబానికి ఏమవుతుంది, ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవడం మన పని కాదు. అది మన బిజినెస్ కాదు అనే విషయం మనం అర్థం చేసుకోండి. అందుకే దేవుడు మరుగు చేసిన దాన్ని దేవుడి మహిమ కొరకు మరుగుగానే ఉండేద్దాం. దేవుడు బయలుపరిచిన దానికి మరి మనం విధేయత చూపి ఆయన నామాన్ని మహిమపరుద్దాం అనేటువంటి ఈ సారాంశం ఈ వచనాల నుంచి మనం నేర్చుకోవాల్సిన వారం ఉంటున్నాం. పిల్లరా, మరి ఈ గొప్ప సత్యాలు జ్ఞాపకం చేసుకునేందుకు ప్రభు చిత్తమైతే ఈ వచనాన్ని మరికొంచెం మనకి సువార్త పర్పస్ లో మరికొంత వివరణ నేను నెక్స్ట్ మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. దీన్ని మనం ఎలా మన జీవితానికి ఉపయోగకరంగా మనం రాసుకోవచ్చో నేను మీకు నెక్స్ట్ వీక్ లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు గమనిస్తే గనక ఈ వచనాల్లో మనకి ఇలా కనబడతా ఉంది. 11వ వచనం దగ్గర నుంచి మనం చూసినట్టు 9 నుంచి 11 వచనాలు. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుంటు ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు? మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచిద్దరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిన వారితో చెప్పారు. మీరు గమనిస్తే ప్రభు యొక్క మరి ఆరోహణం ఎలా ఉందో ప్రభు యొక్క అవరోహణం అలాగే ఉండబోతుందని ఈ వచనాల్లో మనకు చాలా స్పష్టంగా కనబడతాం. ప్రభు యొక్క ఆరోహణం, ప్రభు యొక్క అవరోహణం, ప్రభు ఆరోహణంలో ఏం జరిగింది, ప్రభు అవరోహణంలో కూడా అదే జరుగుతుందని దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తున్నాం కనుక ఆ విషయాలు మనం త్వరగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకో 10 minutes ఉంది. ఈ 10 minutes లో మనం ఈ వచనాలు క్లోజ్ చేద్దాం. మీరు గమనిస్తే ఇక్కడ దేవుని వాక్యంలో మనం ఇలా చూస్తున్నాం. ఆయన ఒలీవ పర్వతం నుండి ఆరోహణం అయ్యాడు. ఆరోహణం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆరోహణ, అవరోహణ అంటే అర్థాలు తెలుసా మీకు? ఆరోహణ అంటే తక్కువ నుంచి ఎక్కువ, అంటే చిన్నది నుంచి పెద్దదని కూడా అంటారు. అవరోహణ అంటే పెద్దది నుంచి చిన్న వస్తుంది. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆరోహణం అంటే కింద నుంచి పైకి, అవరోహణం అంటే పై నుంచి కిందకి. ప్రభు భూమి మీద నుంచి పైకి వెళ్ళిపోవడాన్ని ఆరోహణం అన్నారు. పరలోకం నుంచి భూమి మీదకి దిగి వస్తాడు ఒక రోజు, దాన్ని ఏమంటారంటే గనక అవరోహణం అని అంటారు. కాబట్టి ఈ ఆరోహణ, అవరోహణ అని అంటే అవి అర్థాలు. ఆయన వెళ్ళిపోవడాన్నేమో ఆరోహణం, ఆయన రావడాన్నేమో అవరోహణం. ఆయన ఎక్కి వెళ్ళాడు, ఆయన దిగి వస్తాడు. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఆయన ఒలీవ పర్వతం నుండి ఆరోహణడే వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎక్కడి నుంచి వస్తాడట? మీరు గమనిస్తే కనుక మరి ఒలీవ కొండ నుంచి వెళ్ళాడని 12వ వచనంలో మీకు అర్థమవుతుంది. అలాగే జకరియా గ్రంథం 14:4 చూడండి. జకరియా గ్రంథం 14:4. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి
సగము కొండ ఉత్తరపు తట్టునకు సగము కొండ దక్షిణపు తట్టునకు జరుగును గనుక విశాలమైన లోయ రైట్. ఒకటి మీరు ఏర్పడింది. జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి ఈ భూమి మీదకి వస్తారు. ఈ భూమి మీద అడుగు పెడతారు. మధ్యాకాశానికి వచ్చేది కాదు అవరోహణం అంటే. ఈ భూమి మీదకి దిగి వచ్చి భూమి మీద అడుగు పెట్టేటువంటి ఆ కాలంలో ఆయన ఎక్కడ అడుగు పెడతాడు అని అంటే గనక మళ్ళీ ఒలీవ పర్వతం మీదే తను అడుగు పెడతాడు. ఒలీవ పర్వతానికి తన పాదములు తగిలిన వెంటనే ఏమవుతుందంటే ఆ పర్వతం 2 భాగాలుగా విడిపోతుంది. అక్కడ ఒక పెద్ద లోయ ఒకటి ఏర్పడుతుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. జకరియా ఈ గ్రంథంలో ఉన్న ఈ ప్రవచన వాక్యాలు రాస్తున్నప్పుడు అప్పటికి యేసుక్రీస్తు వారు మొదటిసారి కూడా ఈ భూమి మీదకి రాలేదు. అప్పుడే ప్రభు రెండోసారి ఈ భూమి మీదకి ఎక్కడికి వస్తాడో ఆ విషయాలు చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని మీరు గమనించవలసిన వారై ఉంటారు. కాబట్టి పిల్లల బైబిల్ గ్రంథంలో ఎంత చక్కగా ప్రభు యొక్క మరి జనన మరణ పునరుద్ధాన వాటితో పాటుగా రెండవ రాకడకు సంబంధించిన ఆ ప్రవచన వచనాలు ఎన్ని ఆ సంగతులు విశేషాలుగా ప్రభు రాయించి పెట్టాడో మనం గమనించవలసిన వారు అవుతున్నాం. ఒక్కసారి కూడా ఇంకా రాకమునిపే మరి జకరియా ఈ యొక్క ప్రవచన వాక్యాలు రాస్తున్నాడు. ఆయన రెండవసారి వచ్చేటప్పుడు ఆ ఒలీవ పర్వతం మీద అడుగు పెడతాడు. అది 2గా విడిపోబోతుంది ఆ పర్వతం అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ప్రభు ఆరోహణమైన స్థలంలో మీరు ప్రభు సంచరించిన ప్రతి స్థలంలో పెద్ద పెద్ద ఆలయాలు కట్టబడ్డాయి. అయితే ప్రభు ఆరోహణమైనటువంటి స్థలంలో చాలా చిన్న కట్టడం కట్టారు. ఎందుకు అని అంటే గనక అక్కడ ప్రభుత్వం వారు పరిశీలన చేసినప్పుడు ఆ పర్వతం ఎప్పుడొకప్పుడు పేలిపోయే అవకాశం ఉంది అని చెప్పి వారు పరిశోధనలో తేలిన కారణం చేత పెద్ద కట్టడాలు కట్టడానికి అక్కడ అనుమతి ఇవ్వలేదు. అందుకే అక్కడ చాలా చిన్న కట్టడం మాత్రమే కట్టారు. మిగిలిన మీరు ప్రతి స్థలంలో చూస్తే పెద్ద పెద్ద మందిరాలు కట్టడం అనేటువంటిది మనం చూస్తాం పిల్లారా. కాబట్టి గమనించండి, ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాడో మళ్ళీ ఆయన అక్కడికే వస్తాడు. ఇది మొట్టమొదటిగా మీరు గమనిస్తారు. అందుకనే గలిలయ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ అద్దరు నుండి పరలోకమును చేర్చుకోబడిన ఈయేసే, మళ్ళీ వేరొక యేసు కాదు, ఈయేసే వస్తాడు. ఏ రీతిగా పరలోకానికి వెళ్ళటం మీరు చూచారు ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు. కాబట్టి మీరు గమనిస్తే ఆయన ఒలీవ పర్వతం నుండి వెళ్ళాడు, మళ్ళీ ఒలీవ పర్వతం పైకే వస్తాడు. రెండవదిగా ఆయన అందరూ చూస్తుండగా వెళ్ళాడు, మళ్ళీ ఆయన అందరూ చూస్తుండగానే వస్తాడు. మీరు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, వారంతా కూడా ఆయన వెళుతూ ఉంటే అలాగే తేరు చూస్తా ఉన్నారని 9వ వచనంలో కనబడతాం. అలాగే మీరు ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు చూస్తే కనుక అక్కడ ఈ వచనంలో ఇలా కనబడతా ఉంది. ప్రకటన 1:7 చదువు. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ప్రతి నేత్రము ఆయనను చూచును అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ అందరూ చూస్తుండగా ఆయన వెళ్ళాడు, అలాగే ఆయన వచ్చేటప్పుడు అందరూ చూస్తుండగా వస్తాడు, అందరూ చూస్తుండగా వస్తాడు అనేటువంటి విషయాన్ని గమనించాం. అలాగే ఆయన మేఘం మీద ఆరోహణగా వెళ్ళిపోయాడు. 9వ వచనంలో మనకు ఆ విషయం కనపడుతుంది. అలాగే ఇప్పుడు చదువుకున్న వచనం ప్రకటన 1:7 అలాగే మత్తయి 24:30 కూడా మనం చూస్తున్నటువంటి సంగతి ఏంటంటే, మత్తయి 24:30 కూడా మనం ఏం చూస్తున్నామంటే ఆయన మేఘారూరుడై వచ్చును అంటే మేఘముల మీద ఆయన ఈ భూమి మీదకి వస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనిస్తున్నాం. సహజంగా మీరు ఆలోచించినట్లయితే ఎంతవరకు మనకి ఎన్ని మార్గాలు తెలుసు? ఎన్ని మార్గాలు ఉన్నాయి మనం ప్రయాణించడానికి? 2 మార్గాలు. భోజనాలకు వెళ్ళిపోయారా? మూడు మార్గాలు ఉన్నాయి సార్. అది ఏం మార్గాలు? రోడ్డు మీద వెళ్ళొచ్చు, అదే విధంగా నీటిలోన గాల్లో కూడా వెళ్తున్నాం ఈ మధ్య, ఏరోప్లేన్స్, రాకెట్స్. దాంతో పాటు రైలు మార్గం కూడా ఉంది. 4 మార్గాలు ఉన్నాయి. రైల్వే, రోడ్డు, తర్వాత జల మార్గము, తర్వాత వాయు మార్గము. కాబట్టి 4 మార్గాలు మాత్రమే మనకి ఎంతవరకు తెలుసు. కానీ ఇక్కడ మనం మరొక మార్గాన్ని చూస్తున్నాం, లేదంటే మరో ప్రయాణ సాధనాన్ని చూస్తున్నాం.
అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఆయన మన కోసం కూడా మేఘాన్ని పంపబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఒకవేళ ఫ్లైట్ లో వెళ్తే మేఘాలు కింద ఉండిపోతాయి, మేఘాలు దాటి పైకి ఫ్లైట్ వెళ్తా ఉంటుంది కదా. కానీ ఒక రోజు రాబోతా ఉంది, మేఘాలు మనల్ని తీసుకొని మధ్యాకాశానికి వెళతాయి. కాబట్టి దేవుని జనాంగమా, మనం ఎన్నడూ ప్రయాణించిన ఒక ప్రయాణ సాధనం మీద మనం ప్రయాణించబోతున్నాం అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారం ఏంటున్నాం. మన ప్రభు ఆల్రెడీ మేఘారూఢుడై మేఘం మీద ఆయన కొనుక్కోబడ్డాడు. మళ్ళీ వచ్చేటప్పుడు మేఘం మీదే తిరిగి వస్తాడు. అలాగే మన కొరకు కూడా ఆయన మేఘములను పంపుతాడు అనే విషయాన్ని గమనించాలి. మొదటి తెస్సలోనికీ పత్రిక 4:17 అలాగే ద్వితీయోపదేశకాండం 33:26 ఒకరు చదవండి. ద్వితీయోపదేశకాండం 33:26. ఎవరు మాట్లాడట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. దేవునికి స్తోత్రం. మరి ఎంతమంది మేఘం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు? ఎవరు రెడీ అవ్వలేనట్టున్నారు. ఇంకా మాకు చాలా వ్యాపకాలు ఉన్నాయి. వెరీ గుడ్. సిద్ధపడిన వారు ధన్యులు, సిద్ధపడిన వారు అన్యులు. ద్వితీయోపదేశకాండం 33:26 కూడా చదవండి. యశూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాసుడై వచ్చును, మహోన్నతుడైన మేఘవాసుడగును. వాహనుడగును. వాసుడు కాదు, మేఘవాహనుడు. ఆకాశ వాహనం ఎక్కి మేఘవాహనుడై ఈ భూమి మీదకి వస్తాడు. కాబట్టి దేవుని వాహనం ఏంటి? మేఘం. చాలా మందికి చాలా వాహనాలు ఉన్నాయి, మీకు తెలుసు. ఇక్కడ దేవునికి వాహనం ఉందన్న సంగతి మీరు ఎప్పుడైనా గుర్తించారా? ఇదిగో దేవుని వాహనం మేఘం. ఆయన మేఘ వాహనుడై వస్తాడు అని వాక్యం చెప్తా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి దేవునిగా మేఘాన్ని వాహనంగా చేసుకొని ఆయన వెళ్ళాడు. మళ్ళీ అదే మేఘాన్ని వాహనంగా చేసుకొని ఆయన వస్తాడు. అలాగే ఆయన సంఘం కొరకు మళ్ళీ ఆయన అదే మేఘ వాహనాన్ని పంపుతాడు. ఆమేన్. అలాగే మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే కనుక ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు అడిగారు, ఆయన ప్రశ్నకు జవాబు చెప్పాడు. ఆ తర్వాత చాలా విషయాలు వారితో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలే, వాళ్ళు ఊహించలా. ఏమని అనంటే గనక వారి మధ్యలో నుంచి ప్రభు పరలోకానికి ఆరోహణడై వెళ్ళిపోతాడని వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళు ఊహించుండేలా ఉంటే ఆయన గట్టిగా పట్టుకుందరేమో వీళ్ళు. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక మీరు ఆ వచనాల్లో మీరు ఇలా చూస్తారు. 9వ వచనం, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అనే మాట మనకు కనపడతాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అనే మాట మనం చాలా స్పష్టంగా చూస్తాం. అంటే వారి మధ్యలో ఆయన ఉన్నాడు, వారి మధ్యలో ఉండి ఆయన వారి మధ్యలో నుంచి ఆరోహణుడై వెళ్ళడం అనేటువంటిది మనం చాలా స్పష్టంగా చూస్తాం. వారు ఊహించలేదు, హఠత్ పరిణామం అన్నమాట. అందుకే వాళ్ళు అలా చూస్తూ ఉండిపోయారు. ఇదేంటి ఇప్పుడు దాకా మాతో బాగానే ఉన్నాడు కదా అని చెప్పేసి అని వాళ్ళు అలా చూస్తూ ఉండిపోయారు, నిర్ఘాంతపోయారు, ఆశ్చర్యపోయారు. కాబట్టి గమనించండి, ఊహించని సమయంలో ప్రభు ఎలా వెళ్ళిపోయాడో ఊహించని సమయంలోనే ప్రభు అలా తిరిగి వస్తాడు. అందుకే ఆయన అంటాడు, ఆయన ఆకస్మికంగా వస్తాడు. దొంగ ఏ జామును వస్తాడు ఇంటి యజమానుడికి తెలుస్తుందా? కాబట్టి అలాగే ప్రభు వస్తాడు. ఒక ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నాడట, ప్రభా నీకేం ప్రభు అంత కర్మ, దొంగ వచ్చినట్టు రావడం ఏంటి ప్రభు, దొరలాగా రా ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడట. కాబట్టి అంటే దొంగ వచ్చినట్టు దాగి వస్తాడన్నది కాదు దాని యొక్క అర్థం. అదే ఆకస్మికంగా ఎవరికి తెలియని, ఎవరు ఊహించని, ఎవరు అనుకోనని గడిలో వస్తాడు అని చెప్పేదానికి ఆ మాట చెప్పాడు.
కానీ ఈయనకేం అర్థమైందంటే, ఇంత బతుకు బతికి నువ్వు రావాల్సినటువంటి రాకడ అలా రావాల్సింది ఏంటి ప్రభు, త్వరలాగా రానైనా దొంగలాగా ఎందుకు వస్తావు అని ప్రార్థన చేస్తాను. కాబట్టి లేఖనాలు మీరు సరిగా అర్థం చేసుకోవాలని ఈ మాట జ్ఞాపకం చేస్తాను. కాబట్టి గమనించండి, 4 వ్యత్యాసాలు చెప్పాను నేను. ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు, ఎక్కడి నుంచి వెళ్ళాడో అక్కడికే వస్తాడు. కాబట్టి ఎలా వెళ్ళాడు అనంటే, ఎక్కడి నుంచి వెళ్ళాడో మొదట చెప్పాను. ఒలీవ పర్వతం నుండి ఒలీవ పర్వతానికి వస్తాడు. ఎలా వెళ్ళాడు? అందరూ చూస్తుండగా వెళ్ళాడు, అందరూ చూస్తుండగానే వస్తాడు. మేఘం మీద వెళ్ళాడు, మేఘం మీదే వస్తాడు. ఊహించిన గడిలో వెళ్ళిపోయాడు, ఊహించిన గడియలోనే మళ్ళీ వస్తాడు. కాబట్టి ఈ విషయాలు మనం గమనించవలసిన వారం ఉంటున్నాం. కాబట్టి పిల్లరా, ఆయన యొక్క మొదట ఆరోహణం మొదటి ఇమేజ్ మనకు చూపిస్తా ఉంటే, రెండవ ఇమేజ్ ఆయన యొక్క అవరోహణాన్ని చూపిస్తా ఉంది. ఇదిగో ఆయన వెళుతున్నప్పుడు అందరూ తేరి చూచారు, ఆయన వచ్చేటప్పుడు కూడా అందరూ తేరి చూస్తూ ఉండగానే ఆయన వస్తాడు. వారు ఊహించిన సమయంలోనే ప్రభు వెళ్ళిపోయాడు, అందుకే అలా చూస్తూ ఉండిపోయారు. అలాగే ఎవరు ఊహించిన సమయంలోనే ప్రభు ఈ భూమి మీదకి వస్తాడు, అప్పుడు వారు కూడా ప్రతి నేత్రం ఆయన చూస్తుందని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మనం ఈ వచనాల్లో చూడగలుగుతాం. కాబట్టి ఈ విషయాలు గమనించాం. ఎవరు ఈ గలిలయులు అని గనక మీరు ఆలోచన చేస్తే, గలిలయ మనుషులారా మీరు ఎందుకు నిలచి ఆకాశం వైపు తేరు చూస్తున్నారు అనే మాట అంటున్నాడు. ఎవరు ఈ గలిలయ మనుషులు? ఎవరితో మాట్లాడుతా ఉన్నాడు ఆ యొక్క ఇద్దరు మనుషులు వచ్చి? ఇదంతా కూడా ఇజ్రాయెల్ యొక్క మ్యాప్. ఇది ఇజ్రాయెల్ మ్యాప్ లో పైన గలిలయ ఉండేది, మధ్యలో సమరయ ఉండేది, తర్వాత యోదయ ఉండేది. ఈ గలిలయలో యూదులకు సంబంధించిన వారు ఉంటారు, యోదయలో కూడా యూదులకు సంబంధించిన వారు ఉంటారు, సమరయలో కేవలం సమరయ వారు మాత్రమే ఉంటారు. అలాగే ఈ పక్కన ఉన్న ప్రాంతాన్ని పెరయా అని అంటారు, పెరయా అంటారు. పెరయా అనేటువంటి మాట యొక్క అర్థం ఏంటంటే యోర్దానుకు ఆవల అని అర్థం. యోర్దానుకు ఆవల అని మనకి సువార్తల్లో రాయబడుతుంది, మ్యాప్ లో మీరు చూస్తే పెరయా అని రాయబడుతుంది. కాబట్టి పెరయా అన్న యోర్దానుకు ఆవల అన్న రెండు ఒకటి. అయితే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు గనక వారు యోదయ నుంచి పెరయా మీదుగా డెకపోలి దాటుకుని ఎక్కడికి వెళ్తారు అని అంటే గనక గలిలయకు వారు వెళ్ళడం అనేటువంటిది సహజమైనటువంటి వాడుక. అందుకే ప్రభు కూడా అలాగే ప్రయాణం చేస్తూ ఒకరోజు మాత్రం సమరయ స్త్రీని రక్షించడానికి ఇట్లా ప్రయాణం చేసి వెళ్ళడం అనేది యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతాం. అయితే విషయం ఏంటి అని అంటే గనక గలిలయ మనుషులు ఎవరు ఇక్కడ ఉన్న వారిలో అని గనక మీరు ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్ని మీరు గమనించినప్పుడు ఈ శిష్యుల్లో ఒక్క యోధా తప్ప మిగిలిన వారంతా కూడా గలిలయులే, గలిలయ ప్రాంతానికి చెందినటువంటి వారే అనే విషయాన్ని గమనించండి. ఈ గలిలయ ప్రాంతము దాని విశేషాలు మనం 2వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు మనం మరింతగా చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక ఈ యోధ ఎవరు? యోధ అనేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది శిష్యుల్లో కనబడతారు, మీరు తర్వాత వచనాల్లో వారిని లిస్ట్ అవుట్ చూస్తారు. అయితే ఈ యోధ యోదయలో ఉన్న ఇస్కరియోతు అనేటువంటి ఊరుకు చెందినటువంటి వాడు అనేటువంటి మాట మనం గమనించాలి. కాబట్టి కిరియోత్ అనేటువంటి దగ్గరలో ఇస్కరియోత్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతానికి చెందినటువంటి వాడు యోధ. ఇస్కరియోత్ అనేది అతని ఊరి పేరు, యోధ అతని పేరు. ఇస్కరియోతు ఊరి వాడైనటువంటి యోధ గనక ఈయన్ని గుర్తించడం కోసం ఇస్కరియోతు యోధ అనేటువంటి మాట ఉపయోగించారు. అరిమత్తయి ఊరువాడైనటువంటి యోసేపుకి అరిమత్తయి యోసేపు అని ఉపయోగించినట్లు ఈయనకు కూడా ఇస్కరియోతు యోధ అనేటువంటి పేరు ఈయనకు ఉపయోగించడం జరిగింది. ఈ యోధ ఒక్కడే యోధా ప్రాంతానికి చెందినవాడు. మిగిలినటువంటి వారందరూ కూడా గలిలయ ప్రదేశానికి చెందినటువంటి వారే అనే విషయాన్ని గమనించాలి. అయితే యోదయ ప్రాంతం నుంచి వచ్చినటువంటి యోధ గలిలయ ప్రాంతంలో ఉన్న వారి కంటే యేసయ్యను ఎక్కువ ప్రేమించాలి, యేసయ్యను హత్తుకొని వెంబడించాలి. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు వారు మరి ఆయన తన యొక్క ప్రజల రక్షణ కొరకు వచ్చాడు, యూదుల్లో నుంచి వచ్చినటువంటి వాడు గనుక
మరి ఆయన ఖచ్చితంగా ఎక్కువ హత్తుకోవాలి, ప్రేమించాలి. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? శత్రువుగా మారాడు, ప్రభువుని అప్పగించిన వాడయ్యాడు అనే విషయాన్ని గమనించండి. ఇక్కడ మనం ఆలోచించాలి, మనకి విరోధి బయట నుంచి రాడు, ఎక్కడి నుంచి వస్తాడు అని అంటే కనుక మన ఇంటిలో నుంచే వస్తాడు. కాబట్టి మన పక్కన ఉన్నవాడే మనకు శత్రువుగా తయారవుతాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించవలసిన వారం అయినప్పుడు. అందుకే అపవాది శోధన ఎక్కడి నుంచో తీసుకురాడు. మీరు చూడండి, అక్కడ మత్తయి సువార్త 4 లూకా 4లో కూడా మీరు చదివితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించమని చెప్పాడు. ఎక్కడి నుంచో బయట నుంచి తేలా, అక్కడ ఉన్న రాళ్లే తీసుకొచ్చి చూపిస్తాం. కాబట్టి గమనించండి, అందుకోసమని మరి ఈ విషయాన్ని మనం ఆలోచించవలసిన గలిలయ అనేటువంటి ప్రాంతాన్ని గురించి మనం ప్రభు చెప్పిన 2వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం కదా. ఇప్పుడు కొంచెం వారికి సంబంధించిన వివరణ కూడా మనం చూద్దాం. ఓకే, 1 నుంచి ఇంతవరకు 11 వచనాలని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ వచనాల మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాట్లాడచ్చు.